Deep breathing. Om. Om Bhurvuvasvaha Tasya Vidurvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yonah Prachodayat. Om Triambakam Yajamahe Sugandhim Pushtivardhanam Urvarukamiva Bandhanat Mrityo Mukshiyamamritat. Om Sahana Vavatu Sahano Bhunaktu Sahaviryam Karavavahe Tejasvinavadhitamastu Ma Vidvishavahe. Om Shanti Shanti Shanti. Hari Om. Sarve Jana Sukhno Bhavantu. కాయకం రోజు చేస్తున్నారని అనుకుంటున్నా. ఎందుకో తను సుజాత గారు వచ్చి వెళ్ళిపోయారండి. సరిత గారు జాయిన్ అట్లా నేను అడ్మిట్ చేద్దాం అనుకునే లోపల మళ్ళీ స్కిప్ అయిపోయారు. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11 అశ్విని ముద్ర ఓజస్వస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. సర్పెంట్ బ్రీతింగ్ రోజు కాయకల పైన చేయండి. ఎందుకంటే అసలు ఈ రోజుల్లో ఎంత ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయో కూడా ఊహకు కూడా అందట్లా. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం మన దగ్గర ఉన్నది మెయిన్ ఆయుధం. అది అశ్విని ముద్రలు వేస్తే మీకు ఆటోమేటిక్గా నర్వస్ సిస్టమ్ ఆడుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ అంటే మలబద్ధకం, బేసిక్ ప్రాబ్లమ్స్ ముందు అవి రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అంతకు మించి లాభాలే కానీ తక్కువైతే ఉండవు. గుర్తు వస్తే కనీసం రోజులో ఎప్పుడొకప్పుడు ఒకవేళ మర్చిపోయాము అనుకోండి, మంచినీళ్ళు తాగే ముందు, భోజనం చేసే ముందు యానస్ పార్ట్ని స్ట్రింగ్ చేస్తూ స్లోగా అదే రిలీజ్ అయిపోతాయి అశ్విని ముద్ర. సెంటర్కి వచ్చి రిలాక్స్. స్లోలీ రిలాక్స్. పర్వతాసనం చేద్దాం. ఎడమ చేయి మోచేయికు నేల కానిస్తూ, కుడి చేయి బాగా స్ట్రెచ్ చేస్తూ, సైడ్ బెండింగ్, వెన్నుపూసకి మంచి స్ట్రెచింగ్. మళ్ళీ రైట్ సైడ్ బెండ్. ఇంకొక 4-5 టైమ్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కట్ సౌందర్యాసనం చేద్దాం. ఎడమ చేయి కుడి మోకాలు మీద పెట్టండి. కుడి చేయి బాగా స్ట్రెచ్ చేస్తూ వెనక్కి బ్యాక్ స్ట్రెచ్. వెనకాల ఉన్న గోడని చూసే ప్రయత్నం చేయాలి. వీలైనంత తలను తిప్పుతూ, కనుగుడ్లను తిప్పుతూ. వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. భుజాల నొప్పులు కూడా, లోయర్ బ్యాక్ పెయిన్, ఇట్లా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్. మీరు చేసేటప్పుడే అబ్జర్వ్ చేస్తూ మీకు తెలుస్తుంది ఎక్కడెక్కడ వర్క్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు ఛాతీ ఎదురుగా పెట్టి డీప్ బ్రీతింగ్. బ్రీత్. కొంచెం దూరం.
స్లోలీ రిలాక్స్. రెండు మూడు చేతులు ఛాతీ ఎదురుగా. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ ఈ విధంగా సైడ్ స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు చాపి మేర్దండ ముద్ర అంటే బొట్టు నీళ్ళని నిలబెట్టాలి. మిగతా 4 వేలు ముడుస్తుంది. పక్క కన్నాక బ్యాక్ స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కుడి చేయి పిడికిలు బిగించి రైట్ సైడ్ టర్న్. ఎడమ చేయి పిడికిలు బిగించి ఎడమ వైపుకి ట్విస్ట్. ఇప్పుడు పిడికిలు బిగించి ఫార్వర్డ్ బ్యాక్. మోచేయి స్ట్రైట్ ఉండాలి, ఎక్కడ ముడవద్దు. మణికట్టు దగ్గర మనము ఫార్వర్డ్ బ్యాక్ చేస్తున్నాం, కానీ దాని ఫోర్స్ మీకు మోచేయి చేతి జబ్బ భుజం దాకా వస్తుంది. రిలాక్స్. చెయ్యి మార్చి ఎడమ చెయ్యి ఫార్వర్డ్ బ్యాక్ మణికట్టు దగ్గర. స్లోలీ రిలాక్స్. ఫింగర్స్ అన్ని 10 టైమ్స్ చొప్పున 4 డైరెక్షన్. డైరెక్షన్ మార్చి అరిచేతులు బయట వైపు చూస్తుంది. రెండు అరిచేతులు ఎదురెదురుగా. రెండు అరిచేతులు ఆకాశం చూస్తుంది. స్లోలీ రిలాక్స్. ఫింగర్ జాయింట్స్ ఈ చేసే మొత్తంలో ఎక్కడ కూడా మీ చేతుల కిందనే పెట్టద్దు. మొత్తం కంటిన్యూగా చేతులు నిలబెట్టే ఉంచాలి. అంత స్టామినా మినిమం ఉండాల్సిందే. చాలా తక్కువ ఇది. ఇది కూడా చేయలేకపోతున్నారంటే కొంచెం ఆలోచించాల్సిందే. ఎక్సర్సైజ్ లోపం ఉంది. పిడికిలు బిగించి మణికట్టు దగ్గర రొటేషన్. సుహాసిని గారు కొంచెం ఆడియో ఆఫ్ చేసుకురా. మేడం నాది కాదు అది మరి. ఆ వీడియో కూడా ఆన్ అయింది అనుకుంటా. ఒక్క నిమిషం మీదే. సుధా గారు ఓకే. సుధా గారు ఆడియో వీడియో మీ ఇష్టం, కావాలంటే ఆన్ చేసుకోవచ్చు ఒకవేళ నేను చూడాలి అనుకుంటే. ఓకే, మ్యూట్ అది రెండు ఆడియో వీడియో ఆఫ్ అయింది. సైడ్ రొటేషన్ భుజాలకి ఈ మాత్రం మినిమం కంపల్సరీ చేయండి ముందు యోగా స్టార్ట్ చేస్తుంది. వామప్ లాగా ఉంటుంది, ప్లస్ మోటివేషన్గా మనకి ఏంటంటే నెక్స్ట్ చేయబోయే గంటన్నరకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. డైరెక్ట్ ఎప్పుడు యోగా స్టార్ట్ చేయదు. అలా స్టార్ట్ చేయడం వల్ల ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి, కావాలండి చేసి చూడండి తెలుసు. స్లోలీ రిలాక్స్. రెండు అరిచేతులు మడికట్టు దగ్గర పట్టుకొని బాగా స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4 ఇంకొక 3 సెట్స్. చేతుల్లో ఎక్స్ట్రా ఫ్యాట్ అదంతా పోవాలి, తగ్గాలంటే 30 చేయాలి. మనం ఇక్కడ ఓన్లీ 4 చేస్తున్నాం.
స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిన గొంతు దగ్గర పెట్టి ప్రెస్. నుదురు, కుడి కంట, ఎడమ కంట, స్లోలీ రిలాక్స్. C2కి చేద్దాం. రెండు చేతులు ఇంటర్లాక్ నడినెత్తి మీద పెట్టి గడ్డాన్ని జస్ట్ ఒక ఇంచు ముందుకి ఫార్వర్డ్, చేతులు జారు విడుస్తూ. సర్వైకల్ 2. మెడ ఏంటంటే రెస్ట్ లో ఉన్నప్పుడు ఒక్కోసారి స్టిఫ్ గా తయారవుతుంది. సో దాన్ని తగ్గించాలంటే ఇది చేయాలి. స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్, కళ్ళు మూసుకొని గమనిస్తాను. భారంగా వస్తున్న శ్వాసని కళ్ళు మూసుకొని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. మీరుగా శ్వాస తీసుకోవాల్సిన పని లేదు. సాక్షిగా గమనించడం ఇక్కడి నుంచి అలవాటు. స్లోలీ రిలాక్స్. భుజాలకు సంబంధించి మిగతా రెండు ఎక్సర్సైజ్ చేస్తాం. రెండు చేతులు కాలు తోడ మీద శ్వాస తీసుకుంటూ భుజాలు లిఫ్ట్ చేయండి. చెవులు కాని అంతగా పైకి లేపి ఆపగలిగితే శ్వాసను ఆపండి. మేము ఆపలేకపోతున్నాం అంటే మామూలు శ్వాస తీసుకోండి, ఏం పర్వాలేదు. కానీ శ్వాస తీసుకొని ఆపి చేస్తే ఫలితం ఎక్కువ. శ్వాస వదిలేస్తూ రిలాక్స్ అవుతూ భుజాల్ని కింద దించేస్తూ ఇంకొక 4-5 టైమ్స్. బ్రీత్ ఇన్ అవుట్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అవుట్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. భుజాలకు రొటేషన్. ఇవన్నీ కూడా ఫ్రోజన్ షోల్డర్, సర్వైకల్ స్టిఫ్నెస్ ఇవి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రోజు చేయాల్సిందే. ఇంకా వీలైతే 3 పూట్ల కంపల్సరీ. ప్రాబ్లం తగ్గేదాకా 3 పూట్ల చేయండి. తర్వాత నార్మల్ అయిపోతుంది. పడుకునే భంగిమ ఎలా ఉందో చూసుకోండి. అది కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్కి అదే మెయిన్ కారణం. దిండు మరీ ఎత్తు ఎక్కువగా ఉండని, రకరకాలు. తక్కువ ఉన్నా మంచిది కాదు, ఎక్కువ ఉన్నా మంచిది కాదు. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా గణేష్ ముద్ర. రెండు చేతులు 4 వేళ్ళు ఇంటర్లాక్ చేసి ఛాతీ ఎదురుగా చేతి బొట్టు మీద నిలబెట్టి కుడి చేతినేమో కుడివైపు లాగుంది, ఎడమ చేతితో ఎడమ వైపు లాగుతుంది. ఇట్లా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్ ఇస్తుంటాయి. ఛాతీ వెనకాల ఉన్న వెన్నుపూస అప్పుడు కంట్రోల్. ఫీల్ అవుతూ గమనిస్తూ చేయండి. స్లోలీ. తల పైకెత్తి కూడా 4 కేసుల మీద వేసి చూస్తాం. స్లోలీ రిలాక్స్. మడికట్టు దగ్గర పట్టుకొని వీపు వెనకాల బ్యాక్ స్ట్రెచ్, తల పైకి చూసి స్లోలీ రిలాక్స్. మరి రెండో చెయ్యి మార్చుకుంటుంది. స్లోలీ రిలాక్స్. రెండు అరిచేతులు మోచేతుల దగ్గర నుంచి లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4. Slowly relax. Slowly relax. Observe. Slowly relax. మెడకి ఎక్సర్సైజ్ చేద్దాం. చిన్ టక్ చేస్తూ ఫార్వర్డ్ బ్యాక్. ఈ మాత్రమే ముందుకి వెనక్కి కదలాలి.
లెఫ్ట్ టు రైట్. తల అప్ డౌన్. చిన్ టక్, గడ్డాన్ని ఛాతి కొంచు. తల ముందుకు వంచట్లా. చాలా డిఫరెన్స్ ఉంది తల ముందుకు వంచడానికి, మళ్ళీ చిన్నని కేవలం మెడ వరకు మాత్రమే కిందకు అనడానికి. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ టు రైట్, భుజాన్ని కానిస్తూ. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. స్లోలీ రిలాక్స్. ఎడం భుజాన్ని కారించి బ్యాక్ టిల్. మెడ నొప్పులకు అద్భుతం. రైట్. రోజు చేసుకోండి ఎవరికైతే మెడ నొప్పులు, మెయిన్ భుజాల నొప్పులు. భుజాల నొప్పులు రావడానికి మెయిన్ కారణం మెడ మూమెంట్స్ సరిగ్గా లేకపోవడం. Slowly relax. Forward bend up. Right side up. Slowly relax. Rotation చేద్దాం. Reverse. Slowly relax. 45 degrees left. Chin tuck. అదే చెయ్యి ఎడమ వైపు కదా, ఎడమ చెయ్యి నడినెత్తిన పెట్టి ప్రెస్. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ క్రాస్గా 45 degrees. కుడి చెయ్యి నడినెత్తి మీద పెట్టి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు క్లావికల్ బోన్ దగ్గర పెట్టి శ్వాస తీసుకుంటూ అప్. వీలైతే పక్షిమూతిలాగా మూతిని కూడా పక్షిమూతిలో పెట్టి. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ టర్న్ అయ్యి అప్. స్లోలీ రిలాక్స్. రైట్ సైడ్ ఎంత వీలైతే అంత పక్కకు తిప్పి అప్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకోండి. నిలువెచ్చడి వేడిని నా భుజాలు మెడ మీద పామింగ్. స్లోలీ రిలాక్స్. ఇప్పటికీ కూర్చొని సిట్టింగ్ వార్మప్స్ అయినాయి. ఇప్పుడు నిలబడండి. నిలబడి వార్మప్స్. వాటర్ తీసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే.